తెలుగుదేశం పార్టీ నాయకుడు ముప్పర్పు వీరయ్య చౌదరి దారుణ హత్య నేపథ్యంలో రాష్ట్ర హోంమంత్రి వంగల్పూడి అనిత అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంగోలు వచ్చారు. ఒంగోలులోని పద్మా టవర్స్ దగ్గర హత్య జరిగిన నేర స్థలాన్ని స్వయంగా పరిశీలించి ఎస్పీతో చర్చించారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నేత ముప్పర్పు వీరయ్య చౌదరిని అతి దారుణంగా కిరాతకంగా చంపడం చాలా దురదృష్టకరమైన బాధాకరమైన విషయమన్నారు. మంచి పేరు ఉన్న వ్యక్తిని ఎటువంటి కారణాలతో చంపడం జరిగిందో కానీ సంఘటన జరిగిన ప్రదేశానికి జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ వెంటనే చేరుకున్నారని, 12 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయటం, ప్రతి బృందానికి ఒక డీఎస్పీ స్థాయి అధికారిని నియమించడం జరిగిందని, అన్ని కోణాల్లో దర్యాప్తు సాంకేతికతను ఉపయోగించి ముద్దాయిలను పట్టుకుని చట్ట ప్రకారం శిక్ష పడే విధంగా చేస్తామన్నారు. వీరయ్య చౌదరి మృతికి శ్రద్ధాంజలి ఘటించారు. వీరయ్య చౌదరి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. తదుపరి రిమ్స్ హాస్పిటల్కు చేరుకుని మార్చిలో భద్రపరిచిన వీరయ్య చౌదరి మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఆసుపత్రి ఆవరణలో తెలుగుదేశం పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. హోంమంత్రి వెంట ప్రకాశం జిల్లా ఎస్పీ ఆర్ దామోదర్, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చాలా దురదృష్టకర సంఘటన. తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా మాజీ ఎంపీపీ వీరయ్య చౌదరి గారిని ఈరోజు అతి దారుణంగా కిరాతకంగా చంపడం అనేది చాలా దురదృష్టకర సంఘటన. ఒక్కసారి ఆ సిచ్యువేషన్ చూస్తేనే కొంచెం చాలా ఇబ్బందికరంగా ఉండే పరిస్థితి. ఎందుకంటే ఇప్పటి నుంచో తెలుగుదేశం పార్టీ నమ్ముకున్న వ్యక్తి, అదేవిధంగా ఒక మంచి వ్యక్తి, చుట్టుపక్కల అంతా కూడా మంచి పేరున్న వ్యక్తి. మరి ఇటువంటి ఏ కారణాలతో అక్కడ చంపడం అనేది జరిగిందో తెలియదు, కానీ ఇమీడియట్గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అక్కడ చేరుకున్నారు. సంఘటన జరిగిన వితిన్ 20 minutes సాక్షాత్తు ఎస్పీ గారు కూడా సంఘటన స్థలానికి చేరుకోవడం కూడా జరిగింది. ఇమీడియట్గా అరౌండ్ 12 బృందాలను కూడా 12 బృందాలను కూడా ఏర్పాటు చేస్తున్నాం. అన్ని బృందాలకి కూడా డిఎస్పీ లెవెల్ ఆఫీసర్ని కూడా మేము ఎండాస్ చేస్తున్నాం. మ్యాక్సిమం అన్ని చోట్ల కూడా వెతకడం స్టార్ట్ చేసాం. టెక్నికల్గా కూడా వాళ్ళు ఎక్కడెక్కడైనా దొరుకుతారని చెప్పి టెక్నికల్గా అన్ని ఆస్పెక్ట్స్లోని కూడా మేము ఎంక్వైరీ చేసుకుంటున్నాం. యాజ్ వెల్ యాజ్ పాసిబుల్ నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకొని శిక్ష పడే వరకు కూడా మేమందరం కూడా చేస్తామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. ఇటువంటి సంఘటనలు జరగకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకోవాలి. ఈరోజు సీసీ కెమెరాస్ సంబంధించి వాళ్ళ ఫుటేజెస్ కానీ అవన్నీ కూడా తీసుకుంటున్నాం. మాకు అంటే కొన్ని ఇష్యూస్ ఎంక్వైరీలో ఉన్నాయి కాబట్టి అన్ని విషయాలు మీకు కూలంకషంగా చెప్పలేకపోతున్నాం. బట్ ఎట్టి పరిస్థితుల్లోనే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మేము నిందితులైనా పట్టుకొని తీరుతాం, వాళ్ళకి శిక్ష పడేటట్టు చేస్తాం. వాళ్ళ వీరయ్య చౌదరి గారి మృతికి మేము శ్రద్ధాంజలి ఘటిస్తూ వాళ్ళ కుటుంబానికి ప్రగాఢమైన సానుభూతిని తెలియజేసుకుంటున్నాం. లేదంటే డిఫరెంట్ మోటివ్స్ వస్తున్నాయి. బట్ మనం ఒక్కదాని మీద మనం కన్ఫర్మేషన్ లేకుండా చెప్పకూడదు. అన్ని యాంగిల్స్లోనే చూస్తున్నామండి. అంటే ఒక రాజకీయ పరంగా చూస్తున్నాము, వ్యాపార పరంగా చూస్తున్నాము, కుటుంబాల పరంగా చూస్తున్నాము. అన్ని యాంగిల్స్లోని కూడా చూడాల్సిన బాధ్యత ఉంది కాబట్టి చూస్తున్నాం. ఇమీడియట్గా గౌరవ సీఎం గారి ఆదేశాల మేరకు నేను కూడా ఇప్పుడు ఈ టైంలో ఇక్కడికి రావడం జరిగింది.
ఉందని అనుమానం. అదేనండి, మేము అన్ని యాంగిల్స్లోనే చూస్తున్నాం, ఒక యాంగిల్ అనే కాదండి. పొలిటికల్, ప్రొఫెషనల్గా ఉండేది కానీ, బిజినెస్ పొజిషన్ కానీ, ఫ్యామిలీ ఇష్యూస్ కానీ, అన్ని యాంగిల్స్లోనే చూసినా మాది ఇప్పటికీ మీకు 12 బృందాలు ఆల్రెడీ ఫీల్డ్ మీదే ఉన్నాయి. 12 బృందాలు ఆల్రెడీ ఫీల్డ్ మీద. వీరన్న చౌదరి ఈజ్ నాగుప్పలపాడు మండల ఎక్స్ ఎంపీపీ. ఈయన టీడీపీ లీడరు. ఆయన ఈ అపార్ట్మెంట్లో ఆయన బిజినెస్ సంబంధించి వ్యవహారాలు చూసుకుంటుండగా ఆయన స్టాఫ్తో 7:34 మధ్యలో ఒక 4 కుర్రాళ్ళు రావడం, అతన్ని స్టాబింగ్ చేయటం, మళ్ళీ 7:36కి అంతా కూడా ఇక్కడి నుంచి వాళ్ళు 2 వీలర్స్లో పరారవడం జరిగింది. సో అతన్ని హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు. అతను చనిపోవడం జరిగింది. సో ఈ టీమ్స్ అన్నీ కూడా ఎవరు ఏంటి అనేది అతనికి ఉన్నటువంటి ఎవరు చేసే అవకాశాలు ఉన్నాయి అన్నీ కూడా వెరిఫై చేస్తున్నాం.